హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 10 శుభవార్త ప్రకటించింది. మోడీ గారు పీఎం కిసాన్ 21 విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. అలాగే ఎవరైనా ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ 21 విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఎం కిసాన్ 20 విడత పూర్తిగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు 21 విడత విడుదల గురించి ముఖ్యమైన అప్డేటు మీకు చెప్పబోతున్నాను. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేయబోతుంది. అందులో ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారు 21 విడతను ప్రకటించారు. అది అక్టోబర్లో చివరి వారం నుండి విడుదల కానుంది. గతంలో అంటే పీఎం కిసాన్ 20 విడత కొంత లేటుగా విడుదల చేసిన ఈసారి మాత్రం ఖచ్చితంగా టైంకి విడుదల చేస్తారు. 21 విడతకు సంబంధించిన లిస్టుల్లో పేర్లు వచ్చాయా లేదా, ఎవరు ఎంత మొత్తంలో పొందుతారు అనే వివరాలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మనకు పీఎం కిసాన్ 21 విడత డబ్బులను అక్టోబర్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఆ లోపు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే పాత రైతులు కూడా అందరూ ఈకేవీసీ, ఎన్పిసిఐ ఇవన్నీ చెక్ చేసుకొని రెడీగా ఉండండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఫార్మర్ ఐడికి అప్లై చేయకపోతే దానికి సంబంధించి కూడా అప్లై చేసుకోండి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.